హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు వీడియోలో గులాబీ మొక్కల గురించి కొన్ని సీక్రెట్ టిప్స్ చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి. ఇంకా అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినా నేను మీకు క్యాటలాగ్ సెండ్ చేస్తాను. లేదా మీరు shresthagarden.in వెబ్సైట్లో డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. గులాబీ మొక్కలను నర్సరీ నుండి చాలా ఇష్టంతో తెచ్చుకున్నామండి. కానీ అవి ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి గ్రోత్ లేదు. కనీసము మేము అక్కడ నుండి తీసుకొచ్చినప్పుడు ఉన్న పూలు తప్ప మళ్ళీ ఏ పువ్వు కూడా మా ఇంట్లో బుయ్యలేదు అనేసి చాలా బాధపడుతూ ఉంటారు, కమెంట్స్లా రాస్తూ ఉంటారండి. మరి ఇలాంటి సమస్యలకి మనం తీసుకోవాల్సింది ఏంటంటే వాటి కేరింగ్ టిప్స్. మరి కేరింగ్ అయితే కంపల్సరీగా ఉండాలండి గులాబీ మొక్కకు. అట్లా మనం కేర్ చేసినప్పుడే మీరు మన గార్డెన్లో చూస్తున్నారు కదా. మరి ఇవన్నీ కూడా నేను నర్సరీ నుండి తీసుకొచ్చుకున్న మొక్కలే. చాలా రకాలుగా ఉన్నాయి నా దగ్గర, ఫ్లవర్స్, కలర్స్, మరి మందార మొక్కలు కానీ గులాబీ మొక్కలు కానీ చాలా ఉన్నాయి. మరి వాటికి మనం కేరింగ్ చేసినప్పుడే, వాటికి జాగ్రత్తగా మనం చూసుకున్నప్పుడే కొన్ని టిప్స్ ఉంటాయి వాటికి. అవి మనం ఫాలో అయినప్పుడే మనకి ఇంత చక్కగా పూలు అయితే పూస్తాయండి గార్డెన్లో. మరి ముఖ్యంగా వాటిలో సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి మట్టి మిశ్రమం మనము ఎట్లా కలుపుతున్నాం గులాబీ మొక్కలకు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే గార్డెన్ సాయిల్ తీసుకోవాలి, మనము కోకోపీట్ తీసుకోవాలి. కోకోపీట్ లేకపోతే మీరు శాండ్, ఇసుక కలుపుకోవచ్చు అండి. లేదా నెక్స్ట్ వచ్చేసి వర్మి కంపోస్ట్ తీసుకోవాలి. ఈ మూడిటిని మనం సమపాలల్లో కలిపి మనం మొక్కను పెట్టుకోవాలి. గార్డెన్ సాయిల్, మీరు శాండ్ లేకుంటే కోకోపీట్, నెక్స్ట్ వచ్చేసి వర్మి కంపోస్ట్. ఈ మూడింటిని 30-30-30% కలుపుకొని ఒక 10% మనము వేపపిండి వేసుకొని మనం మొక్కను పెట్టుకుంటే సరిపోతుందండి. వీళ్ళకి చాలా బాగా పూలు పూస్తున్నాయి, ఛానల్స్లలో మాకు రావట్లేదు, చాలా ఎరువులు వేస్తారేమో వీరు అని మీరు అస్సలు అనుకోవద్దు. జస్ట్ మనం ఒక 30% వెర్మి కంపోస్ట్ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ, లేదా ఏదైనా మాగిన పశువుల ఎరువు ఉంటే మీరు వేస్తే సరిపోతుందండి. మరి ఈ మూడింటిని బాగా మంచిగా కలిపి మనము ఏ పాట్లో అయితే పెడతామో ఆ పాట్కి డ్రైన్ హోల్స్ అనేది చాలా బాగా, అంటే మంచిగా హోల్స్ ఉండాలి కరెక్ట్గా. అంటే మనం వేసిన నీరు నిలువ ఉండకుండా ఆ పాట్లో నీరు అనేది మరి ఆ హోల్స్లో ఉండే ఎక్సెస్ వాటర్ అనేది బయటికి వచ్చే విధంగా మన పాట్స్కి హోల్స్ అనేది. నెక్స్ట్ మనము మంచిగా సాయిల్ మిక్స్ చేసినాము, మరి మొక్క బాగానే గ్రోత్ ఉంది, కానీ పువ్వులు ఎందుకండి పూయట్లేదు మాకు అంటే కొత్త కొత్త పువ్వులు, మొగ్గలు, పువ్వులు వస్తూనే ఉండాలి కదా మొక్క అన్నప్పుడు, ఎందుకు వస్తలేవు మాకు అనేసి అని వాళ్ళకి కొంచెం మందికి డౌట్స్ ఉంటాయి. వారికి నేను చెప్పే టిప్ ఏంటంటే ముఖ్యంగా ప్రూనింగ్ అండి. చూడండి, ఇట్లా ఎప్పుడు కూడా కొత్త చిగుర్లు, కొత్త మొగ్గలు, పువ్వులు వస్తూనే ఉండాలి మన గార్డెన్లో మొక్కలకి. అయితే ఇవి రాకపోవడం దేనికి కారణం అనంటే మనం అయిపోయిన పువ్వులను మనం మొక్కలపైన వదిలేయడమే కారణం అండి. మనము చక్కగా వాటిని చూస్తాము. ఇప్పుడు 4 రోజులు లేదా 5 రోజులు చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఫ్లవర్, ఆ తర్వాత ఇలా వాడిపోతుంది. ఇలా వాడిపోయినాక మనం కట్ చేయకపోవడమే మెయిన్ కారణం అనమాట. ఇంకా కొత్త కొత్తగా మనకు పూలు రాకపోవడానికి కారణం. అయితే ఎప్పటికప్పుడు మనం అయిపోయిన పువ్వులు ఉంటాయి కదా, వాటిని మనం ఆ కింద నుండి ఒక 2-3 ఆకుల కింద నుండే మనము వాటిని కటింగ్ అనేది చేసేయాలి. అట్లా చేయడం వల్ల మరి అక్కడి నుండి కొత్త బ్రాంచెస్ అనేటివి వస్తాయి. కొత్త బ్రాంచెస్ వచ్చేసి మనకు మళ్ళీ మొగ్గలు, పువ్వులు అనేటివి వస్తాయండి. ఏవైనా కొమ్మలు మరి మీకు అనిపిస్తే అక్కడి నుండి గ్రోత్ లేదు, ఇంకా అది ఎట్లనే మోడుగా ఉండిపోతుంది ఆ కొమ్మ అన్నప్పుడు కూడా మీరు ఆ కొమ్మని తొలగించేసేయండి కటింగ్ చేసి. అట్లా తొలగించినప్పుడు అక్కడ నుండి కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయండి. చాలా మంచిగా బుషిగా తయారైతే ఇట్లా కటింగ్ చేయడం వల్ల మొక్కకి కూడా మంచి షేప్ ఉంటుంది అనమాట. అయితే ఏదో పిచ్చి పిచ్చిగా ఇట్లా ఒక కొమ్మ అటు ఒక కొమ్మ ఇటు పెరిగిపోకుండా నీట్గా మన మొక్క చూసినప్పుడు గుబురుగా, లేకపోతే ఒక షేప్లో ఉన్నప్పుడు మనకు చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది కదా. అందుకే ప్రూనింగ్ అనేది.
సాయిల్ మిక్స్ బాగానే చేసినాము, ప్రూనింగ్ టైంకి చేస్తూనే ఉన్నాము, ఫర్టిలైజర్స్ టైంకి ఇస్తూనే ఉన్నాము, అయినా కూడా పూలు రావట్లేదండి అని అంటారా? అయితే మరొక మంచి టిప్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నానండి. పువ్వులు ఎక్కువ వేయాలంటే మరి ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటి అని అంటే ఆలం అండి, పటిక. ఈ పటిక అనేది మనకు ప్రతి కిరాణా షాప్లో దొరికిపోతుంది ఈజీగా. ఎవరికైనా దొరుకుతలేదంటే ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా పనిచేస్తుందండి గులాబీ మొక్కలల్లో. ఈ పటిక ఇవ్వడం వల్ల గులాబీ మొక్కలల్లో ఉన్న మట్టి మరి అసిడిక్గా మారుతుంది అనమాట. అసిడిక్ సాయిల్ అనేది ఈ గులాబీ మొక్కలకు చాలా ఇష్టము. మరి పువ్వులు చాలా బాగా పూస్తుందండి ఈ ఆలం ఇవ్వడం వల్ల. చూడండి, నేను ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ మనము ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. అయితే మనము 1 లీటర్ వాటర్కి 1/2 స్పూన్ వరకు ఈ ఆలం, ఈ పటిక పౌడర్ అనేది మనము ఇవ్వచ్చు. అయితే మనము ఈ పటిక డైరెక్ట్గా కూడా మనము మగ్గులో ఒక 5 నిమిషాల సేపు వేసి పెట్టేసి ఆ తర్వాత కొంచెం దాన్ని ఇట్లా మనము కొద్దిగా కడిగినట్టుగా చేసి తీసేసి కూడా ఆ నీళ్ళను మనము మొక్కలో పోసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. లేదా ఇట్లా డైరెక్ట్గా పౌడర్ చేసేసుకోండి. మీరు పౌడర్ చేసుకున్నాక ఈ పౌడర్ని చూడండి, ఇక్కడ 1/2 స్పూన్ వరకు నేను తీసుకుంటున్నాను. ఈ మగ్లోకి 1 లీటర్ వాటర్ పడతాయండి ఈ మగ్లో. చూడండి, ఇట్లా ఈ విధంగా వేసేసి చక్కగా కలిపేసుకొని మొక్క మొదట్లో ఇచ్చేయడమేనండి. ఇట్లా ఇవ్వడం వల్ల నేను చెప్పినాను కదా, సాయిల్ యాసిడిక్ అవుతుంది, పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మట్టిలో ఏవైనా ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, పురుగులు లాంటివి లేదా ఇంకా ఏదైనా ఫంగస్ లాంటిది ఉన్నా కూడా మరి ఈ పటిక ఇవ్వడం వల్ల అవి కూడా మాయమైపోతాయండి. చీమలు కూడా రావండి, మీరు గమనించండి. దీంతో చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ టిప్ ఏంటి గులాబీ మొక్కలకు అని అంటే, మరి మనం ఇస్తున్న ఫర్టిలైజర్స్ అన్నీ ఓకే, అయితే దాంట్లో మీరు ఇది కూడా మీరు చేర్చుకోండి. ఇక్కడ నేను టీ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి ఇది ఆవ పిండి అండి, అంటే ఆవాల్ని పౌడర్ చేసుకున్నాను, ఆవ పౌడర్. ఈ రెండింటితో పాటు ఇంకొకటి నేను ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి, ఇవి చాక్ పీసులు అండి, మనకు మార్కెట్లో ఈజీగా దొరికిపోతాయి. ఇవి కూరగాయల మార్కెట్లో మా ఇంటి దగ్గర అయితే ఇన్ని చాక్ పీసెస్ మనకు 10 రూపీస్కి మాత్రమే ఇస్తారు. ఇవి చాలా రోజులకి మనకు యూజ్ అవుతాయి ఇవి. అయితే ఇక్కడ నేను ఒక 2 చాక్ పీసులను ఇట్లా పెద్ద పెద్ద వాటిని తీసుకొని ఇట్లా 2 ముక్కల కింద చేసేసి తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనకి ఇవైతే ఈ టీ పొడి, నెక్స్ట్ వచ్చి ఆవాల పౌడర్ అయితే మనకి ఇంట్లో కిచెన్లో దొరికేదే. ఈ చాక్ పీసులు ఒక 2 చాక్ పీసులు నేను ఇక్కడ తీసుకున్నాను. అయితే టీ పౌడర్ వచ్చేసి ఫ్రెష్దండి, వాడింది కాదు, ఫ్రెష్ టీ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఆవాలైతే మన దగ్గర ఆవపిండి ఉంటే, అంటే గానుగ నుండి తీసుకొచ్చుకుంది మస్టర్డ్ కేక్ అంటాం కదా, అది ఉన్నా మీరు తీసుకోండి, సరిపోతుంది. ఒక 3 స్పూన్లు. టీ పొడి వచ్చి 3 స్పూన్లు తీసుకున్నాను, ఆవపిండి 3 స్పూన్లు తీసుకున్నాను. ఈ చాక్ పీసులు, ఈ 2 పెద్ద చాక్ పీసులు నేను ఇట్లా పౌడర్ లాగా చేసుకున్నాను కదా, ఇది కూడా ఒక 3 స్పూన్లంతా మనకు ఇక్కడ తయారైపోయింది. చూడండి, దాదాపుగా 3 స్పూన్లు వచ్చేస్తుంది. ఈ మూడింటిని కూడా బాగా కలిపేసుకుంటే మొక్కలకి చాలా మంచి ఫర్టిలైజర్ అండి ఇది. ఇప్పుడు మనం తీసుకున్న టీ పౌడర్ ఉంది కదా, ఆ టీ పౌడర్లో రిచ్ నైట్రోజన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి ఉంది కదా, ఆవాల పౌడర్లో పొటాషియం అండ్ ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ చాక్ పీసెస్ వచ్చేసి మనము కాల్షియం కోసం ఇక్కడ నేను వాడుకుంటున్నానండి. అయితే మీరు బోన్ మీల్ వాడని వాళ్ళు, ఎగ్ షెల్స్ వాడని వాళ్ళు చాక్ పీస్ ఈజీగా మనము వాడుకోవచ్చు మన మొక్కలల్లో. మరి ఇవన్నీ కూడా ఆర్గానికే కదండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల గులాబీ మొక్కలు ఎక్కువ రోజులు సర్వైవ్ అయ్యి మనకు చాలా కాలం వరకు మనకు ఫ్లవర్స్ ఇస్తూనే ఉంటాయండి. మొక్క బాగానే ఎదుగుతుంది, పచ్చగానే ఉంది, కానీ పువ్వులు మాత్రం వస్తలేవంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్లో పొటాషియం ఇంకా ఫాస్ఫరస్ అనేది ఉందా లేదా మనము చెక్ చేసుకుంటూ మన మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి. ఇట్లా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్లో ఈ 2 ఉంటే మాత్రం చక్కగా పూలు పూస్తాయి. ఫాస్ఫరస్ అండ్ పొటాషియం చాలా అవసరమైంది పూలు పూయడానికి, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మరి చాలా బాగా కాల్షియం, ఇప్పుడు కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి, మెగ్నీషియం, ఇప్పుడు కాల్షియం, ఇలాంటివి కూడా మొక్కకు సల్ఫర్ అనేది చాలా అవసరమే. ఇంకా మిగతాయి కూడా ఉంటాయి కదా, మనము ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివి మనం వాడుతూ ఉంటాము నెలకొకసారి, అట్లా అవి కూడా మనం
మనము వాడుతూ ఉండాలి రెగ్యులర్గా. సీవీడ్ ఫర్టిలైజర్స్ లాంటివి అవన్నీ ఇవ్వడం వల్ల మైక్రో న్యూట్రియంట్స్ అనేటివి కూడా అందుతాయి మొక్కకు. NPKతో పాటు ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేటివి కూడా ఇంపార్టెంటేనండి. చూడండి ఇక్కడ నేను ఈ పాట్కి 2 స్పూన్లు వేసినాను. ఇది 12 ఇంచుల పాట్ అండి. 12 ఇంచుల పాట్కి మనము ఒక 2 స్పూన్లు వేసుకున్నాం, సరిపోతుంది ఫర్టిలైజర్. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి మన మొక్కకి ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి ఇది కూడా గులాబీ మొక్క, కొత్తగా చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఇట్లా కొత్తగా చిగుర్లు వస్తున్నప్పుడు మొగ్గలు బాగా రావాలి, మంచిగా పువ్వులు కూడా ఫుల్గా ఫ్లవర్స్ మంచి సైజులో రావాలి అంటే ఇవన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి కొత్త కొత్త చిగుర్లు పెట్టింది మొక్క, కొమ్మలన్నీ కూడా. మనం వన్స్ ఒకసారి ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా చక్కగా చిగుర్లు వచ్చేసి మళ్ళీ ఆ చిగుర్ల నుండి మొగ్గలు వచ్చి మనకు చక్కగా పువ్వులు పూస్తాయి. పువ్వులు కూడా మంచి షేప్లో రావాలి కదా, అంటే ఫ్లవర్ షేప్ ఎలా ఉంటుందో అట్లా వస్తేనే మరి మనకు కూడా చూడడానికి బాగుంటుంది. అట్లా రావడానికి కూడా ఈ కాల్షియం ఫర్టిలైజర్ ఏదైతే నేను ఇప్పుడు చాక్ పీస్ పౌడర్ ఇస్తున్నానో అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మాకు చాక్ పీస్లు అందుబాటులో లేవంటే మీరు సున్నం కూడా ఇక్కడ మీరు వాడుకోవచ్చండి. మనం తినే సున్నం ఉంటుంది కదా, పాన్ షాప్లో దొరుకుతుంది ఆ సున్నము. ఆ సున్నంని కూడా మనము వాడుకోవచ్చు. ఒకవేళ మీరు అది లిక్విడ్ ఫామ్లో ఉన్నా సాలిడ్ ఫామ్లో డ్రై ఫామ్లో ఉన్నా కూడా మీరు మట్టిలో అయినా వేసుకోవచ్చు. ఒక్క 1/2 స్పూన్ ఇట్లా లేదంటారా మీరు వాటర్లో కలిపి కూడా మీరు మొక్కకి ఇచ్చేసేయచ్చండి. ఈ ఫర్టిలైజర్ ఇప్పుడు నేను ఇచ్చే ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కొంచెంగా డ్రైగా ఉండేటట్టుగా చూసుకోండి. సాయిల్ ఇప్పుడు నేను నా పాట్లలో ఉన్న విధంగా ఉండేటట్టుగా చూసుకొని ఇవ్వండి. మరి ఇట్లా ఇచ్చిన తర్వాత మీరు ఆ మట్టిలో తేమ ఉంటే వాటర్ ఇవ్వనక్కర్లేదు. ఇప్పుడైతే నేను వాటర్ ఇస్తలేనండి, ఎందుకంటే ఆల్రెడీ తేమ ఉంది నా మట్టిలో, అందుకని ఇవ్వట్లేదు. మీరు ఒకవేళ డ్రైగా ఉన్నట్టయితే వాటర్ అవసరము అని అనుకుంటే మొక్కకి తప్పకుండా నీళ్ళు ఇవ్వండి ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత. ఇట్లా రెగ్యులర్గా మన మొక్కలకి మనం కేరింగ్ తీసుకుంటే కనుక మనకు నర్సరీలో ఎట్లయితే పువ్వులు పూస్తూనే ఉంటాయో ఎప్పుడు, మరి అట్లనే మన ఇంట్లో కూడా మనం ఇట్లా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ చక్కగా పూలు అనేటివి పూయించుకోవచ్చండి మన మొక్కలకి. చూడండి ఈ మొక్క ఇది దేశీ గులాబీది మొత్తం కూడా నేను ప్రూనింగ్ చేసేసినాను. చాలా హైట్గా పెరిగిపోయింది ఈ మొక్క. అయితే మనకు పాట్ కంటే కూడా 2 అంతల కంటే ఎక్కువ ఉంటే కూడా ఆ మొక్క చూడటానికి కూడా అంత బాగుండదు గులాబీ మొక్క. మరి అట్లా అనేసి నేను మొత్తం కూడా ప్రూనింగ్ చేసిన, చక్కగా చిగుర్లు పెట్టేసింది చూడండి. మళ్ళీ మంచిగా ఈ టైము మనం ఫర్టిలైజర్స్ ఇప్పుడు నేను ఇస్తున్న ఫర్టిలైజర్స్ ఇచ్చామంటే చాలా చాలా బాగా పూలు పూస్తాయి. ఇది కూడా ఇంకొక నాటు గులాబీయే. నాటు మొక్కలైనా కూడా హైబ్రిడ్ మొక్కలైనా కూడా ఏవైనా కూడా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్కి పువ్వులు పూయాల్సిందే. మరి ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ టిప్స్. ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీరు కూడా చక్కగా మీ గార్డెన్లో ఇట్లా గులాబీ పూలు చాలా బాగా పూయించుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.